హాయ్ ఫ్రెండ్స్, మేఘన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నానండి. ఇదిగోండి, చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. మొన్న శ్రావణ మాసంలో చేసుకున్నట్టే చేసుకున్నానండి. మనం ఎలా చేసామన్నది ముఖ్యం కాదండి, ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యము. ఆ స్వామి నామస్మరణ స్మరిస్తూ చక్కగా చదువుకుంటూ పూజ చేసుకున్నా చాలండి. మనం భక్తి శ్రద్ధలు మన మనసు మొత్తం దేవుడి ముందు పెట్టి చక్కగా పూజ చేసుకుంటే చాలండి. ఆ స్వామి మనం కరుణిస్తాడు. మనం అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. నేనైతే ఇది రెండోసారి చేసుకుంటున్నానండి ఇంట్లో. చాలా అయితే బాగుంది నాకు. మీకు కూడా సింపుల్గా ఇలా చేసుకుంటారని ఈ వీడియో అయితే పెడుతున్నానండి. చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారండి, భర్త పక్కన లేకుండా ఇలాంటి వ్రతాలు చేయకూడదు అని చెప్పి. అలా ఏమీ లేదండి. భుజం మీద కండవా వేసుకొని చక్కగా భర్తని మనసులో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలండి. ఆ స్వామి మనకి అనుగ్రహం అయితే చూపిస్తారు. అయినా మనలో సగభాగం మన భర్త కదండి. అందుకని భర్తకి కుదరినప్పుడు పాపం కూర్చోలేరు. అలాగే భర్తకు కుదిరిందనుకో ఉంటారు కదా,